ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన కథ. మారుమూల ఉన్న పేదవాడు కాని మనసు పెద్దది. అతని పేరు అలావుద్దీన్. అతను తన తల్లితో కలిసి ఉండేవాడు. ఎంతో కష్టమైన పనిని కూడా చేసేవాడు. దాంతో ఇల్లు నడిచేది. ఒకరోజున బజారులో అరటిపళ్ల వ్యాపారం చేయడానికి వచ్చాడు. అనుకోకుండా ఒక వ్యక్తిని కలిశాడు. అతని గడ్డం చాలా పెద్దగా ఉంది. మనిషి ఎత్తుగా ఉన్నాడు. చేతిలో బంగారు నాణాన్ని చూపిస్తూ ఇలా అన్నాడు, ఏ అబ్బాయ్, నేను మీ నాన్న చిన్నప్పటి స్నేహితుణ్ణి. నా దగ్గర ఈ బంగారు నాణాలున్నాయి. నీకు కావాలనా ఇవి? బంగారు నాణాలా? నేను జీవితాంతం అరటి పండ్లు అమ్ముకున్నా ఇంత సంపాదించలేను. ఆ వ్యక్తి అలావుద్దీన్ని ఒక రాయి కింద ఉన్న లోయలోకి వెళ్లమని చెప్పాడు. తను ఎలా చెప్తే అలా చెయ్యమని అన్నాడు. అలావుద్దీన్కి ఈ పని చాలా సులువుగా అనిపించింది. 2 చేతులతో ఆ రాయిని కదిపాడు. లోపల గుహ ఉండడం గమనించాడు. చిన్ని అడుగులు వేస్తూ లోపలికి వెళ్లసాగాడు. అలా నెమ్మదిగా మెట్లు దిగుతూ కిందకి వెళ్ళాడు. కిందకి చేరుకోగానే అక్కడ ఒక చిమ్నీ వెలుగుతూ ఉండడాన్ని గమనించాడు. ఆశ్చర్యపోయాడు అక్కడున్న ఖజానాని చూసి. వజ్రాలు, ముత్యాలు, బంగారం, ఇంకెన్నో. ఆశ్చర్యంగా వీటన్నిటినీ చూస్తున్న అలావుద్దీన్కు గట్టిగా ఒక స్వరం వినిపించింది. అక్కడొక పాత దీపం ఉంటుంది. అది ఆర్పేసి ఆ దీపాన్ని వెంటనే నా దగ్గరికి తీసుకురా. అలావుద్దీన్కు ఆశ్చర్యంగా అనిపించింది. ఇంత సొమ్ము ఇక్కడ ఉంచుకుని అతను ఎందుకు చిమ్నీ కోసం ఆరాటపడుతున్నాడు? చిమ్నీ అంత విలువైనదా? అలావుద్దీన్కు భయమేసింది. అలావుద్దీన్ చిమ్నీని తీసుకుని మెట్లు పైకి ఎక్కసాగాడు. అంతలోనే ఆ వ్యక్తి అరవసాగాడు, తొందరగా వచ్చి దీపాన్నిచ్చేయ్. అలావుద్దీన్కు విషయమేమిటో అర్థం కాలేదు. మొదలు నేను బయటకొస్తా. నీవు ఆ దీపాన్ని ఇవ్వకపోతే నిన్ను ఈ లోయలోనే మూసేస్తా. అప్పుడు అలావుద్దీన్కి అర్థమైంది అతని ఉద్దేశం సరిగా లేదని. లేదు, మొదలు నేను బయటకు రావాలి. అరే పిచ్చోడా, ఇక నీ సంగతి చెప్తా. అయ్యో ఆగు, నన్ను మూయకు. ఆ వ్యక్తి రాయిని గుహకు అడ్డంగా పెట్టి మూసేశాడు. అయితే అతని ఉంగరం జారి పడిపోయింది. అది అలావుద్దీన్ కాళ్ల వద్దకొచ్చి పడింది. అతను దాన్ని తీసుకున్నాడు, వేలికి పెట్టుకున్నాడు. అలా పెట్టుకోగానే అక్కడి వాతావరణం మారిపోయింది. వేలి నుండి పెద్ద జీనీ వచ్చాడు. భయంతో అలావుద్దీన్ వణికిపోయాడు. కోరుకో, ఏం కావాలో కోరుకో, కానీ నీవు మరచిపోకు, నీ దగ్గర ఉన్నవి 3 కోరికలు మాత్రమే. నాకింటికి వెళ్ళాలని ఉంది. సరే అబ్బాయ్. రెప్పపాటులో అలావుద్దీన్ ఇంటికి చేరుకున్నాడు. అలావుద్దీన్ని చూసి తల్లి గట్టిగా అరిచింది. అలావుద్దీన్ మొత్తం కథని తన తల్లికి వివరించాడు. అక్కడ వ్యక్తి, గుహ, ఆ ఖజానా, ఈ చిమ్నీ గురించి చెప్పాడు. అలావుద్దీన్ చిమ్నీ పైన ఉన్న దుమ్ముని దులపసాగాడు. అనుకోకుండా పెద్ద పొగ రాసాగింది. మొత్తం గదంతా నిండిపోయింది. అందులో నుండి జీనీ వచ్చాడు. భలా భలా, 100 సంవత్సరాల నుండి ఈ దీపంలోనే ఉన్నాను. నీవు నన్ను బయటకు తీశావు. కోరుకో మహాశయ, కోరుకో. ఏం కోరుకుంటావో కోరుకో. ఈ కొత్త చిక్కి ఏమిటబ్బా అని ఆశ్చర్యంతో ఉండిపోయారు. అలావుద్దీన్ చూస్తుండిపోయాడు. జీనీ మళ్ళీ చెప్పాడు, కోరుకో అబ్బాయ్, ఏం కావాలనో కోరుకో. సరే మరి, మా కోసం మంచి భోజనం మరియు పేయ పదార్థాలు తెచ్చిపెట్టు. ఉన్నట్టుండి అక్కడ పెద్ద టేబుల్ వచ్చింది. దానిపైన సువాసనలతో భోజనం నిండుగా ఉంది. తాగడానికి భోజనము, పళ్ళు, పేస్ట్రీలు ఉన్నాయి. అప్పటి నుండి అలావుద్దీన్ వాళ్ళమ్మ ఏది కోరితే అది జీనీ తీసుకుని రాసాగాడు. వాళ్ళెంతో సంతోషంగా విలాసవంతంగా ఉండసాగారు. అలా కొంతకాలం గడిచింది.
ఒక రోజున బజారుకి వెళ్ళినప్పుడు ఒక పల్లకీ కనిపించింది. ఆ పల్లకీలో బాదుషా కూతురు ప్రిన్సెస్ జాస్మిన్ ఉంది. అల్లావుద్దీన్ ఆమె ముఖాన్ని చూశాడు, ప్రేమలో పడ్డాడు. ఆ విషయాన్ని తల్లికి వెళ్లి చెప్పాడు. తల్లి జీనీని పిలిచి ఒక బస్తా నిండుగా బంగారాన్నిమ్మంది. దాన్ని తీసుకుని రాజమహల్కు వెళ్ళింది. అక్కడ సిపాయిలు ఆ బస్తాని బాదుషా వరకు అందించారు. బాదుషా సంతోషంతో ఆమెని కలవాలనుకున్నాడు. తల్లి తన కొడుకు ప్రేమ గురించి వివరించింది. అల్లావుద్దీన్ ధనవంతుడిగా రుజువు చేసుకోమని బాదుషా కోరాడు. మీ అబ్బాయికి నా అల్లుడు కావాలనుకుంటే అతనికి చెప్పు. 40 సేవకుల చేతుల్లో 40 వజ్ర వైడూర్యాల బంగారముతో నిండి ఉన్న పెట్టెలు 40 రక్షక భటుల రక్షణలో పంపించమని చెప్పు. ఇది విన్న అల్లావుద్దీన్ తల్లి ఉదాసీనంగా ఇంటిని చేరుకుంది. ఇవన్నీ జీనీ వల్ల సాధ్యం కాదని అనుకుంది. అల్లావుద్దీన్ చిమ్నీ నుండి జీనీని మళ్లీ పిలిచాడు. జీనీ వచ్చింది. అరే, ఏం కోరుతారో కోరండి మహాశయ. అల్లావుద్దీన్ బాదుషా చెప్పిన కోరికల్ని చెప్పాడు. జీనీ 3 సార్లు చప్పట్లు కొట్టింది. అప్పటికప్పుడు ఖజానాను తీసుకుని వస్తున్న 40 మంది నౌకర్లు, 40 మంది సిపాయిలు ఎదురుగా నిలిచారు. బాదుషా అడిగినవన్నీ తిరిగి తెచ్చినందుకు సంతోషించాడు. బాదుషా అనుకున్నాడు, ఇతని వద్ద ఇంకెంత డబ్బుందో అని. నా కూతురు ఒక రాజభవనంలో ఉండాలని నా కోరిక. అది ఇవ్వగలిగితే మాత్రమే పెళ్లి గురించి ఆలోచించు. అల్లావుద్దీన్ బాదుషా చెప్పిన కోరికల్ని జీనీకి చెప్పాడు. జీనీ మళ్ళీ 3 సార్లు చప్పట్లు కొట్టింది. అప్పుడు అల్లావుద్దీన్ తన కళ్ళని నమ్మలేకపోయాడు. ఒక పెద్ద విలాసవంతమైన మహల్ ఎదురుగా కనిపించింది. అల్లావుద్దీన్ నమ్మలేకపోతున్నాడు. బాదుషా అనుకున్నాడు అల్లావుద్దీన్ కంటే ధనవంతుడు మరెక్కడా ఉండడని. వాళ్ల వివాహాన్ని హుందాగా జరిపించాడు. 3 రోజుల పాటు సంబరాలు జరిగాయి. అల్లావుద్దీన్ యొక్క అదృష్టము, అతని ధనవంతుడు అవ్వడము అందరికీ తెలిసింది. అయితే అల్లావుద్దీన్ వాళ్ళమ్మ జాస్మిన్కు జీనీ గురించి ఏమీ చెప్పలేదు. ఒక రోజున అల్లావుద్దీన్ మహల్ వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. వినండి, వినండి, నేనన్ని పాత దీపాలు తీసుకొని కొత్త దీపాలు ఇస్తాను. ప్రతి పాత దీపం తీసుకుంటాను. జాస్మిన్ ఈ మాటల్ని వింది. తను అనుకుంది పాత చిమ్నీని ఇచ్చి బదులుగా కొత్త చిమ్నీని తీసుకుంటే అల్లావుద్దీన్ ఎంతో సంతోషిస్తాడని అనుకుంది. ఆమె ఆ పాత చిమ్నీని ఇచ్చి కొత్త చిమ్నీని తీసుకుంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, ప్రారంభంలో అల్లావుద్దీన్ గుహలో బంధించిన వ్యక్తి. అతని చిమ్నీని దొరకగానే జీనీని పిలిచి జాస్మిన్తో పాటు ఆ మహల్ని కూడా తనకిమ్మని కోరాడు. అల్లావుద్దీన్ సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు తన మహల్ అక్కడ కనిపించలేదు. జరగకూడదేదో జరిగిందని తెలుసుకున్నాడు. అతను పాత ఇంటికి వెనక్కి వెళ్ళాడు. గుహలో దొరికిన ఉంగరాన్ని వెతికాడు. వెంటనే దాన్ని వేలికి తొడుక్కోగానే పెద్ద జీవ్ మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. కోరుకో, ఏం కావాలో కోరుకో, కాని మర్చిపోకు, మిగిలినవి 2 కోరికలు మాత్రమే. అయితే మరి నన్ను జాస్మిన్ దగ్గరికి తీసుకెళ్ళు. ఉన్నట్టుండి అతను మహల్కి చేరుకున్నాడు. ఎవరూ తన్ను చూడకుండా ఉండేలా ఒక పక్కన దాక్కున్నాడు. అతని భార్య జాస్మిన్ ఆ వ్యక్తికి సేవలు చేస్తోంది. అతని పక్కనే చిమ్నీ ఉండడం కూడా గమనించాడు. ఎవరికీ కనిపించకుండా అల్లావుద్దీన్ ఆ ఉంగరాన్ని మళ్లీ వేలికి తొడుక్కున్నాడు. పెద్ద జీవ్ మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. కోరుకో, ఏం కావాలో కోరుకో, కాని మర్చిపోకు, మిగిలింది కేవలం ఒకటే కోరిక. అయితే మరి వెంటనే ఆ దుష్టుణ్ణి గాఢ నిద్రలోకి తోలేయి.
క్షణాల్లో పరిగెత్తుకుని జాస్మిన్ వద్దకు చేరుకున్నాడు. ఆ వ్యక్తిని చూసి జాస్మిన్ చాలా భయంతో ఉంది. అల్లావుద్దీన్ని చూసి ఎంతో సంతోషించింది. అల్లావుద్దీన్ జాస్మిన్కు మొదట్నుంచి జరిగింది వివరించాడు. జాస్మిన్ ఆశ్చర్యంతో వింది. అల్లావుద్దీన్ మళ్లీ చిమ్నీని రుద్దగానే పెద్ద జీని బయటికి వచ్చింది. సరే, ఏం కోరుతారో కోరండి మహాశయ. మరీ దుష్టుణ్ణి మీరిప్పుడు ఎంత దూరం పంపించాలంటే మళ్ళీ మా జీవితంలో ఎన్నడూ కనిపించకూడదు. ఆ వ్యక్తి ఉన్నట్టుండి మాయమైపోయాడు. అల్లావుద్దీన్ జీనీకి తన మహల్ని యథాస్థితికి ఉంచమని చెప్పాడు. మహల్ ఆకాశంలో ఎగురుకుంటూ ముందర ఉన్న చోటికే వచ్చి చేరింది. అలా చేరగానే అల్లావుద్దీన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అల్లావుద్దీన్ మళ్ళీ తన తల్లి దగ్గరికి చేరుకున్నాడు. తల్లితో జాస్మిన్తో కలిసి సంతోషంగా జీవించసాగాడు. ఒకానొకప్పుడు ఒక దూర ప్రాంతంలో ఒక అందమైన అమ్మాయి ఉండేది. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు. ఈ సవితి తల్లి, ఆమె ఇద్దరు కూతుళ్ళు కూడా చాలా చెడ్డవారు. సవితి అక్కా చెల్లెళ్ళు ఆమెని ఎంతో బాధ పెట్టేవారు. హే, నువ్వు మాతో పాటు కూర్చుంటావా? కుదరదు, ఇక్కడ కూర్చోవద్దు. అరే, గ్లాసు పగిలిపోయింది, తొందరగా ఊడ్చేయి. ఏం చేస్తున్నావు? వీళ్ళిద్దరూ ఆనందాలు అనుభవిస్తూ మొత్తం పని ఆ పిల్ల తలపై రుద్దేవారు. ఇంట్లో అందరూ సిండ్రెల్లా అని పిలిచేవారు. వీలున్నప్పుడల్లా ఆమె పిల్లితో కలిసి మంట దగ్గర చలి కాచుకునేది. ఒకరోజు రాజభవనం నుండి పిలుపు వచ్చింది. రాజకుమారుడి కోసం ఒక గొప్ప పండుగ చేయబడుతుంది. పెండ్లీడికొచ్చిన అమ్మాయిలందరూ ఆహ్వానితులే. సవితి తల్లి తన కూతుళ్లను తయారు చేసేటప్పుడు సిండ్రెల్లాకి ఇష్టం లేకపోయినా వాళ్ళకి సహాయం చేయవలసి వచ్చింది. రాజకుమారుడికి మీ ఇద్దరికన్నా అందంగా మరెవ్వరూ కనిపించకూడదు. నేనెందుకు రాకూడదు? నేను కూడా యువతనే కదా. అబ్బో, ఈ బట్టలు వేసుకుని పార్టీకి వస్తావా? పార్టీ రోజున సిండ్రెల్లా ఇంటి వద్దే ఒంటరిగా కూర్చుని తన స్థితిపై బాధపడసాగింది. అప్పుడు చిమ్నీలో నుండి ఒక మెరుపు కనిపించింది. ఆ మెరుపులో నుండి ఒక అందమైన దేవత బయటికి వచ్చింది. సిండ్రెల్లా నమ్మలేకపోయింది. ఆమె అచ్చు అమ్మలా ఉంది. బంగారు తల్లి, అమ్మా, నేను నీకు సాయం చేస్తాను. నువ్వు కూడా రాజమహల్కి పార్టీకి వెళ్ళు. నేనున్నానుగా. నిజంగానా? ఎలా? వెళ్ళు. గార్డెన్లో నుంచి పెద్ద సొరకాయని తీసుకునిరా. పిల్లి పిన్నమ్మ, నువ్వు 7 ఎలకల్ని తీసుకునిరా. ఆ దేవత క్షణాల్లోనే ఆ సొరకాయని తన మంత్రంతో అందమైన గుర్రబండిగా మార్చింది. ఆ తర్వాత తన మంత్రదండాన్ని ఎలక వైపు చూపించింది. ఒక ఎలకని డ్రైవర్గా మార్చింది. ఇక 6 ఎలకలు అందమైన గుర్రాలుగా మారిపోయాయి. ఇప్పుడు నీ సంగతి. నేను అచ్చు రాజకుమారిని అయిపోయాను. అమ్మా, నాకు డాన్స్ రాదు కదా. నేను రాజకుమారుడితో ఎలా నాట్యం చేయాలి? ఈ మంత్రం చెప్పులు వేసుకుని అందరికన్నా బాగా నాట్యం చేస్తావు. నీవు రాజకుమారుడితో తప్పక నాట్యం చెయ్యాలి. కానీ గుర్తుపెట్టుకో,
ఈ మంత్రశక్తి అర్ధరాత్రి వరకు మాత్రమే ఉంటుంది. నీవు అక్కడి నుండి అర్ధరాత్రి ముందుగానే బయలుదేరిపోవాలి. తప్పకుండా అర్ధరాత్రికి ముందుగానే వచ్చేస్తాను. నన్ను మళ్ళీ కలుస్తావుగా అమ్మా? నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను. సిండ్రెల్లా రాజభవనంలోకి అడుగుపెట్టగానే అక్కడున్న వాళ్ళందరూ ఆమెని ఆశ్చర్యంతో చూడసాగారు. తన సవితి చెల్లెళ్ళిద్దరూ కూడా తనని గుర్తుపట్టలేకపోయారు. ఇక రాజకుమారుడు ఆమె అందానికి బానిసైపోయాడు. మహారాజుకు మహారాణికి కూడా ఆమె బాగా నచ్చింది. రాజకుమారి అంటే ఇలా ఉండాలి. రాజకుమారుడు ఇక ఆగలేకపోయాడు. సిండ్రెల్లాతో కలిసి నాట్యం చేయసాగాడు. ఎంతో అందంగా నాట్యం చేశారు. ఆమె దగ్గర మంత్రం చెప్పులున్నాయిగా. సవితల్లి చెల్లెళ్ళు ఈర్ష్యతో మాడిపోయారు. సిండ్రెల్లా సంతోషంలో మునిగిపోయింది. సమయం మర్చిపోయింది. తల్లి మాట కూడా గుర్తుకు రాలేదు. అకస్మాత్తుగా ఆమె కన్ను గడియారం వైపు పడింది. 12 గంటలకి కొద్ది సమయమే ఉంది. రాజకుమారుని వదిలేసి మెట్లపై నుండి పరిగెత్తుకుని పారిపోయింది. పరిగెడుతుండగా ఒక చెప్పు ఊడిపోయింది. ఆమె ఆ చెప్పుని తీసుకునే స్థితిలో లేదు కదా. రాజకుమారుడు ఆమె వెనకాల పరిగెత్తగా చెప్పు దొరికింది. అది సిండ్రెల్లా చెప్పు. ఈ చెప్పు ఎవరిదో వాళ్ళని పట్టుకురండి. ప్రపంచమంతా వెతికైనా సరే వాళ్ళు నాకు కావాలి. సైనికులు ఇంటింటికి వెళ్లి ఆ చెప్పు తొడిగిసే యువతులని పరీక్షించారు. కానీ ఈ చెప్పు ఎవరికీ పట్టలేదు. చివరికి సిండ్రెల్లా ఇంటికి చేరారు. ఇద్దరు సవితి చెల్లెళ్ళు కాలికి చెప్పు పట్టలేదు. కొంచెం ప్రయత్నించి చూడు, పట్టేస్తుంది. ఏమంటే మా అమ్మాయి పని చేసి కాళ్ళు వాచిపోయాయి. పని చేసి చేసి. కానీ ఆ చెప్పు వాళ్ళిద్దరి కాళ్ళకి పట్టలేదు. సైనికులకి ఆ ఇంట్లో మరో అమ్మాయి కనిపించింది. ఇంట్లో వేరే ఒక అమ్మాయి ఉంది. సిండ్రెల్లా ఆ చెప్పులు తొడగ్గానే ఆ చెప్పు ఆమెదే అని సైనికులకి అర్థమైంది. మీరు మాతో పాటు రాజభవనానికి రండి. మా రాకుమారుడు మీకోసం ఎదురు చూస్తున్నాడు. సైనికులు సిండ్రెల్లాని రాజభవనానికి తీసుకెళ్లారు. రాజభవనానికి చేరగానే రాజకుమారుడు చూడగానే ఆమెను సిండ్రెల్లాగా గుర్తుపట్టాడు. చాలా సంతోషించాడు. రాజకుమారుడు వంగి సిండ్రెల్లాని అడిగాడు, రాజకుమారి, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎలాంటి ఆలోచన లేకుండా సంతోషంగా అంగీకరించింది. అప్పటి నుండి వాళ్ళు ఎంతో సంతోషంగా జీవించారు. నా చెప్పుల మంత్రం ఇంకా ఎలా పనిచేస్తోంది? నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను. అర్థమైంది. అమ్మా, ఇదంతా నువ్వే కదా చేసింది? ఒక సంతోషకరమైన రోజున ఆలిస్ తన అక్కతో కలిసి పిక్నిక్కి వెళ్ళింది. అక్క తన పుస్తకం చదువుకుంటోంది. మన ఆలిస్ బోర్ అవుతోంది. అప్పుడే ఒక తెల్లటి కుందేలు అక్కడి నుండి వెళ్ళింది. ఆ కుందేలు తనలో తాను మాట్లాడుకుంటోంది. ఆలిస్కి విచిత్రంగా అనిపించింది. కుందేలు పాకెట్లో నుంచి ఒక వాచీని తీసి చెప్పింది. అయ్యయ్యో, ఇంత లేట్ అయిపోయానే. ఆలిస్ ఆశ్చర్యంతో అంతా చూస్తోంది. ఆమెకి విషయం తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. ఆమె కుందేలు వెనకాలే వెళ్ళింది. కుందేలు ఒక చెట్టు త్వరలోకి దూకేసింది. ఆలిస్ కూడా వెనకాలే దూకేసింది. లోపలికి జారి పడుతూనే ఉంది. ఏదో లోతైన బావిలోలాగా ఉంది. కిందకి, ఇంకా కిందకి.
అలా కిందకి పడుతున్నప్పుడు ఆమెకి ఎన్నో వస్తువులు కనిపించాయి. ఫర్నిచర్, తినుబండారాలు, ఇంకెన్నో. మరో లోకంలోకి వెడుతున్నట్టుంది. చివరికి ఒక పరుపు పైకి వచ్చి పడింది. లేవగానే ఎదురుగా ఒక కారిడార్ కనిపించింది. పొడవుగా ఉంది. ఇక అతను నడవసాగింది. ఆమెకి ఎన్నో తలుపులు కనిపించాయి. అవన్నీ లాక్డ్గా ఉన్నాయి. ఉన్నట్టుండి కుందేలు మాయమైపోయింది. ఇప్పుడు ఆమెకి బాధగా ఉంది. బయటికి ఎలా వెళ్ళాలని. అప్పుడే ఆమెకి ఒక టేబుల్పై పెట్టి ఉన్న బంగారు తాళం కనిపించింది. ఆ తాళాన్ని ఆమె ప్రతి తలుపులోకి పెట్టింది. కానీ తాళం చాలా చిన్నదైపోయింది. ఇక్కడ అక్కడ చూశాక దానికి పరదా వెనకాల దాగి ఉన్న ఒక చిన్న తలుపు కనిపించింది. తాళం పెట్టగానే తలుపు కాస్త తెరుచుకుంది. తెరుస్తూనే ఆమె చూసింది ఒక అందమైన గార్డెన్. కానీ ఆలిస్ అందులోకి వెళ్ళలేకపోతోంది. ఎందుకంటే తలుపు చాలా చిన్నది. ఆమె లోపలికి వచ్చాక టేబుల్పై ఒక చిన్న బాటిల్ ఉంచబడింది. దానిపై డ్రింక్ మీ అని రాసుంది. ఆలిస్ గడగడమని దాన్ని తాగేసింది. ఆ జాదూ షర్బత్ని ఎంత తాగితే అంత చిన్నది అయిపోతోంది. ఆమె ఎంత చిన్నది అయిపోయిందంటే తలుపులో నుండి బయటికి వెళ్ళగలదు. కానీ ఆమె తాళం వైపు చూస్తే దాని ఎత్తుని అందుకోలేకపోయిందని తెలిసింది. ఆమె ఏడవసాగింది. అప్పుడే ఆ ఫ్లోర్లో ఓ కేక్ కనిపించింది. ఆ కేక్ పై రాసుంది ఈట్ మీ. ఆలిస్ ఆ కేక్ నుండి ఓ ముక్కను తీసుకుని తింది. తినగానే ఆమె మళ్ళీ పెద్దదైపోసాగింది. ఇప్పుడు తాళాన్ని తీసుకోగలదు, కానీ తలుపులోంచి ఎలా వెళ్ళగలదు? ఆలిస్ చాలా బాధపడింది. మళ్ళీ ఏడవసాగింది. ఎంత ఏడ్చిందంటే కన్నీళ్లతో నది ప్రవహించింది. అప్పుడు ఆ కుందేలు హడావిడిగా పరిగెత్తింది. ఆలిస్ పిలిచింది, సార్ సార్ ప్లీజ్ ఆగండి, హెల్ప్ చేయండి. కానీ అది వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి కూడా చూడనీలేదు. వెడుతుండగా ఆమెకి గ్లౌస్, ఫ్యాన్ పడిపోయాయి. ఆలిస్ ఆ సామాన్ని తీసుకుంది. హ్యాండ్ ఫ్యాన్ని విసురుకోగానే ఆమె మళ్ళీ చిన్నది కాసాగింది. అప్పుడు ఆమె జారి తన కన్నీటి నదిలో పడిపోయింది. ఆలిస్తో పాటు ఎన్నో జంతువులు కూడా ఆ నదిలో కొట్టుకుపోతున్నారు. బయటికి రాగానే అందరూ తడిసిపోయిన్నారు. ఆలిస్కి మళ్ళీ ఆ కుందేలు కనిపించింది. కుందేలు కనిపించింది ఆలిస్ తన మెయిడ్ అని. కుందేలు తన ఇంటికి వెళ్ళి తన గ్లౌసు, హ్యాండ్ ఫ్యాన్ని తీసుకురమ్మని చెప్పింది. ఆలిస్ అడవిలో ఉన్న కుందేలు ఇంటికి వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే ఆమెకి హ్యాండ్ ఫ్యాన్, గ్లౌస్ కనిపించాయి. టేబుల్పై ఒక బాటిల్ కూడా కనిపించింది. ఆమె బాటిల్ తీసుకుని జాదూ షర్బత్ని పూర్తిగా తాగేసింది. ఆమె ఎంత పెద్దగా అయిపోయిందంటే ఇంట్లో కూడా కదలలేకపోతోంది. మరోవైపు కుందేలు ఆలిస్ కోసం ఎదురు చూస్తోంది. ఆలిస్ అంటే భయపడ్డ జంతువులు ఇంటిపైకి రాళ్ళని విసరసాగారు. వాళ్ళు విసిరిన రాళ్ళు ఇంట్లో పడగానే అవి కేక్ అయిపోతున్నాయి. ఆలిస్ కేక్ తినగానే మళ్ళీ చిన్నగా అయిపోయింది. ఇంటి బయటికి రాగలిగింది. అయితే ఈసారి ఆమె మరీ చిన్నదైపోయింది. ఎంత చిన్నగా అంటే చెట్ల మధ్యలో కనిపించలేకపోతోంది. మళ్ళీ నార్మల్ సైజుకి ఎలా వస్తుంది? దానికి దూరంగా ఒక పప్పి కనిపించింది. దాన్ని పిలవడానికి చూసింది.
అది దగ్గరికి రాగానే తెలిసింది తను ఎంత చిన్నగా ఉన్నది. కుక్క నుండి జాగ్రత్తగా తప్పించుకుంది. ఆమె పరిగెడుతూ ఒక మష్రూమ్ని ఢీకొట్టుకుంది. దానిపై ఒక బ్లూ క్యాటర్ పిల్లర్ కూర్చునుంది. ఆలిస్ దాన్ని అడిగింది, ఎలా నార్మల్ నేను కాగలను అని. క్యాటర్ పిల్లర్ నవ్వి చెప్పింది, మష్రూమ్ ఒకవైపు తింటే పెద్ద కాగలవు, రెండో వైపు తింటే చిన్న కాగలవు. ఆలిస్ ఒక చిన్న మష్రూమ్ ముక్కని తింది. ఎంత పెద్దగా అయిపోయిందంటే తన కాళ్ళు కనిపించడం లేదు. నార్మల్ కావడానికి మరోవైపు నుండి మష్రూమ్ని తింది. రెండు వైపుల నుండి కొద్ది కొద్దిగా తిని చివరికి తన నార్మల్ సైజుకు చేరుకుంది. రెండు వైపుల నుండి కొన్ని ముక్కల్ని చేతిలో ఉంచుకుంది. ముందుకు వెడుతుండగా దానికి ఒక చిన్న ఇల్లు కనిపించింది. దాని లోపలికి వెళ్ళడానికి తను మళ్ళీ చిన్నగా కావాలి. మష్రూమ్ ముక్క తిని తను చిన్నగా అయింది. ఇంటి లోపలికి ఆలిస్ కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ డచెస్ తన పిల్లతో కలిసి నిలబడింది. అక్కడే ఒక లావు పిల్లి కూడా ఉంది. ఆలిస్ని చూసి నవ్వుతోంది. ఆలిస్ మొదటిసారిగా నవ్వుతున్న పిల్లిని చూసింది. ఆమె అడిగింది, మీ పిల్లి ఎందుకు నవ్వుతోంది? ఎందుకంటే ఇది చెషర్ క్యాట్. డచెస్ అంది. అంతలోకి పిల్లి మాయమైపోయింది. డచెస్ పిల్ల ఏడవసాగింది. ఆమె పిల్లని ఆలిస్కి అందించింది. దీనికి తినిపించు, ఇది నిద్రపోయే వరకు నేను క్వీన్తో కలిసి ట్రాఫీ ఆడడానికి వెళ్తున్నాను. ఆలిస్ పిల్లకి తినిపించడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ పిల్లి మళ్ళీ ప్రత్యక్షం అయింది. నవ్వుతూ చెప్పింది, అయితే నువ్వు మ్యాడ్ హ్యాటర్ని మరియు మార్చ్ హెయిర్ని వెతకాలా? కొంచెం జాగ్రత్త, వాళ్ళు రకం. ఇలా చెప్పి పిల్లి మళ్ళీ మాయమైపోయింది. ఆలిస్ కోపంతో అరిచింది, ఇలా మళ్ళీ మళ్ళీ మాయం కావడం, ప్రత్యక్షం కావడం ఆపి. చెషర్ క్యాట్ మళ్ళీ వచ్చింది. సరే, నేను మెల్లిమెల్లిగా మాయమవుతాను. ముందుగా తోక మాయమైంది. పొట్ట ఇంకా కాళ్ళు, కేవలం ముఖం మిగిలి ఉంది. ఆలిస్ బయటికి వెళ్ళింది. ఆమెకి మార్చ్ హెయిర్ ఇల్లు దొరికింది. మార్చ్ హెయిర్ మ్యాడ్ హ్యాటర్తో కలిసి చాయ్ తాగుతున్నాడు. మార్చ్ హెయిర్ చెవుల మధ్య జుట్టు ఉంది. ఆలిస్కి తెలియలేదు ఎందుకు ఇదంతా అని. మ్యాడ్ హ్యాటర్ ఒక హ్యాట్ పెట్టుకొని ఉన్నాడు. ఒక ఎలుక టేబుల్పై హాయిగా నిద్రపోతోంది. ఆ ఇద్దరూ దాన్ని తలగడలాగా వాడుకుంటున్నారు. ఆలిస్ రావడంతో ఇద్దరూ అరిచారు, చోటు లేదు అని. ఇంత చోటు ఉంది కదా? మ్యాడ్ హ్యాటర్ ఆలిస్ని అడుగుతాడు. ఆ కాకి నీకు టేబుల్లా ఎందుకు అనిపిస్తాడో ఏమో. నువ్వు చెప్పు, ఎందుకు? నాకు తెలియదు. ఆలిస్ వీళ్ళిద్దరి మాటలు, ప్రశ్నలకు కంగారు పడింది. ఇది అన్నిటికంటే చెత్త మీటింగ్ లా ఉంది. ఆలిస్కి ఒక తలుపు కనిపించింది. ఒక చెట్టు త్వరలో లోపలికి రాగానే ఆమెకి ఒక బంగారు తాళం దొరికింది. ఆ తాళంతో ఒక తలుపు తెరిచింది. గార్డెన్ది. గార్డెన్ చాలా అందంగా ఉంది. ఈ గార్డెన్ క్వీన్ ఆఫ్ హార్ట్స్ ది. అన్నీ వైట్ రోజెస్ పై రెడ్ పెయింట్ వేస్తున్నారు. వారంతా పేక ముక్కల్లాగా ఉన్నారు. ఆలిస్ అడిగింది, ఎందుకు పెయింట్ వేస్తున్నావో? అన్ని వైట్ రోజెస్ రెడ్ రోజెస్ గా. గార్డెనర్ చెప్పాడు, క్వీన్ కి రెడ్ రోజెస్ కావాలుండే, కానీ మేం పొరపాటున వైట్ రోజెస్ పెంచాం. క్వీన్ కి తెలిస్తే మా చావు అవుద్ది. అప్పుడే క్వీన్ ఆఫ్ హార్ట్స్ అక్కడికి వచ్చింది.
ఆమె సిపాయిలు కూడా పేక ముక్కల్లాగానే ఉన్నారు. మొదటిసారి కనిపిస్తున్న ఆ అమ్మాయిని క్వీన్ ఆఫ్ హార్ట్స్ క్రాకీ ఆడడానికి పిలిచింది. ఆలిస్ అలాంటి క్రాకీ ఫీల్డ్ ని ఎప్పుడూ చూడలేదు. హెడ్ హాక్స్ బాల్ అయ్యాయి, ఫ్లామింగోస్ మెలిట్స్. గేమ్ మధ్యలో ఒకరిపై ఒకరు హార్ట్ హ్యాక్స్ ని గొడవ పడసాగారు. దీంతో క్వీన్ కి చాలా బాధగా అనిపించింది. ఆమె కోపంతో అరిచింది, ఆడుతున్న వాళ్ళందరి తలని తీసేయండి. వారు క్రాకీ పార్టీని క్యాన్సిల్ చేసేశారు. అప్పుడే ఒక గొంతు వినిపించింది. అందరూ కోర్టు వైపు వెళ్లారు. క్వీన్ కిచెన్ నుండి పాయిని దొంగిలించిన జాక్ ఆఫ్ హార్ట్స్ కోర్ట్ కేసుకి అది. క్వీన్ ప్రమాద సమయంలో జాక్ ఆఫ్ హార్ట్స్ ని పట్టుకోలేకపోయింది. మరి శిక్ష ఎలా వేస్తుంది? కుందేలు ఒక కాగితాన్ని చదవడం మొదలుపెట్టింది. ఒక ఆదివారం జరిగిన సంఘటన. మా క్వీన్ ఆఫ్ హార్ట్స్ మా కోసం రుచికరమైన పైస్ తయారు చేసింది. మా జాక్ ఆఫ్ హార్ట్స్ వాటిని దొంగిలించాడు. రాజు గట్టిగా అరిచి చెప్పాడు. మొదలు సాక్షులను పిలవండి ఇక్కడ. మొదటి విట్నెస్ మ్యాడ్ హ్యాటర్ది. మ్యాడ్ హ్యాటర్ గురించి చెప్పగానే ఆలిస్ ఉన్నట్టుండి పెద్దగా కాసాగింది. కుందేలు విట్నెస్ బాక్స్లోకి పిలిచారు. తన పేరు వినగానే ఆలిస్ లేచి నిలబడింది. ఆమె ఎంతగా పెద్దగా అయిందంటే ఆమె డ్రెస్ జ్యూరీ బెంచ్లో ఇరుక్కుపోయింది. కొంతమంది జ్యూరీ మెంబర్లు కూడా పడిపోయారు. క్వీన్ ఆలిస్కి ఇదంతా చెప్పమని చెప్పింది. కానీ నాకేమీ తెలీదు అని ఆలిస్ అంది. క్వీన్ అరిచింది, నీకు తెలీదా? దీని తలని కూడా నరికేయండి. మీ ఆర్డర్స్ ని నేనెందుకు పాటించాలి? మీరు నా క్వీన్ కాదు. నాపై మీకు ఎలాంటి అధికారమూ లేదు. ఆలిస్ ఇలా చెప్పగానే క్వీన్, కింగ్ మొత్తం పేక ముక్కలన్నీ ఆలిస్ వైపుకే ఎగరసాగాయి. ఆలిస్ వాటిని పట్టుకోవాలని చూసింది. కానీ అవన్నీ ఆలిస్ని సునామీలాగా చుట్టుముట్టాయి. ఆమెని కూడా తమతో పాటు లాక్కెళ్ళాయి. తిరిగి తిరిగి ఆలిస్ పేక ముక్కలతో పాటు చేరుకుంది. పూల మధ్యలో, ఆకుల మధ్యలోకి. అదే గార్డెన్లో ఆమె అక్క ఆమెని పిలిచింది. ఆలిస్, ఇంక చాలు, లే. ఆమె లేవగానే ఆమెకు అర్థమైంది ఇదంతా ఒక కళ అని. అరేరే, ఇదంతా కళ. భలే కళ. అక్క, నేను చెప్పనా నా కళని? ఒక కుందేలు జాకెట్ వేసుకుంది.